నమస్తే ఫ్రెండ్స్. ఐ am స్వరూప్ రాణి. వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్ సిరి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గాయత్రి మాతను గురించి తెలుసుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనందరం కూడా సంపూర్ణంగా పొందుదాం. గాయత్రి మాతను గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ పేరు వినని వాళ్ళు కూడా లేరు. గాయత్రి మాత సరస్వతి తల్లి బ్రహ్మదేవుల వారి యొక్క కుమార్తె. సాక్షాత్తు సరస్వతి తల్లి యొక్క అంశ. ఈవిడ 4 వేదాలకి అధిదేవత. సరస్వతి తల్లి కుమార్తె కనుక ఈవిడికి అలాంటి జ్ఞానం అనేది ఉందన్నమాట. ఈ తల్లిని ఉపాసించిన వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. ఈమెన బ్రహ్మదేవుల వారి యొక్క కుమార్తె కూడా కనుక. ఈ తల్లికి పంచముఖాలు ఉంటాయి. ఆ ముఖాలు ఏమిటంటే ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ. అంటే ఈ 5 కలర్స్ లో ఉంటాయి. ముక్త అంటే గనక ముత్యం అన్నమాట. ముత్యం ఎలా అయితే గనక ప్రకాశవంతంగా ఉంటుందో ఈ తల్లికి ఉన్నటువంటి 5 ముఖాల్లో ఒక ముఖం ముత్యం లాగా ఉంటుంది. ఇంకొక ముఖం విద్రుమ అంటే పగడం పగడం రంగులో ఉంటుంది. మూడోది హేమ అంటే బంగారం. హేమం అంటే బంగారం, బంగారు వర్ణంలో ఉంటుంది. తర్వాత నీలం అంటే బ్లూ కలర్. తర్వాత ధవళం అంటే తెల్లటి తెలుపు అన్నమాట. ఇలా గాయత్రి మాత యొక్క పంచముఖాలు ఈ 5 రంగుల్లో ఉంటాయి. తర్వాత ఈ తల్లి శంఖం, చక్రం, అంకుశం, గద, తర్వాత వేదాలు ఇట్లా చేతుల్లో పట్టుకొని అష్టభుజిగా మనకి దర్శనమిస్తారు. తల్లి యొక్క పంచముఖాల్లో బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ ఈ 5గురి యొక్క ఎనర్జీస్ కూడాను ఆ తల్లి యొక్క 5 ముఖాల్లో ఉంటాయి. తర్వాత తల్లికి ముఖంలో అగ్ని, శిరస్సు మీద బ్రహ్మ, తర్వాత హృదయంలో విష్ణుమూర్తి, శిఖ మీద రుద్రుడు. వీళ్ళ యొక్క ఎనర్జీ తోటి ఉంటారనమాట ఆ తల్లి. తల్లి మహాశక్తివంతురాలు. గాయత్రిని మించిన దేవత గాని, గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం కానీ మనకి లేదు. అందుకనే మన మగపిల్లలకి ఉపనయనం చేసినప్పుడు గాయత్రి మంత్రాన్నే ఉపదేశిస్తారు. ఎన్నో మంత్రాలు ఉన్నాయి మనకి, కానీ గాయత్రి మంత్రాన్ని ఎందుకు ఉపదేశిస్తారంటే ఆ తల్లిని ఉపాసన చేసిన వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. అంటే ఇంకా అది ఫైనల్ కదా. బ్రహ్మ జ్ఞానం కలగటం అంటే ఫైనల్, ఇంకా అంతకంటే మించింది లేదు. అందరూ కూడా అలా బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలనే గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. అయితే ఉదయం పూట గాయత్రి గాను, మధ్యాహ్నం పూట సావిత్రి గాను, సాయంత్రం పూట సరస్వతి గాను, త్రిసంధ్యల్లో కూడా గాయత్రిని ఈ 3 రూపాల్లో తల్లిని ఉపాసిస్తారు ఉపాసకులు. అంటే అన్ని రకాల యొక్క ఎనర్జీని మనం త్రిసంధ్యల్లో తల్లిని ఉపాసన చేయటం వలన మనం సంపూర్ణంగా పొందగలుగుతాం. తర్వాత గాయత్రి మంత్రానికి మనకు తెలుసు, ఓం భూర్భువస్వహ అని చెప్తాం మొదట. అంటే ఓం అనేది మంత్రాన్ని బ్యాలెన్సింగ్ చేస్తుంది. తర్వాత భూర్ అంటే మూలాధారాన్ని, తర్వాత స్వహ అంటే మణిపురా చక్రాన్ని బ్యాలెన్సింగ్ చేస్తుంది. అయితే ఈ మంత్రాన్ని చెప్పటం వలన ఒకేసారి ఆజ్ఞా చక్ర, క్రౌన్ చక్ర యాక్టివేషన్ అవ్వవు. మూలాధార నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క బీజాక్షరం తోటి ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటా మనకి ఆజ్ఞా, క్రౌన్ చక్రాలు కూడా యాక్టివేట్ అయ్యి బ్రహ్మ జ్ఞానాన్ని, తర్వాత దివ్య దృష్టిని మనం పొందగలుగుతాం అన్నమాట. అందుకోసమని చెప్పనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. తర్వాత ఈ మంత్రం అసలు మనకి ఎలా తెలిసింది? జ్యేష్ఠ మాసంలో బహుళ ఏకాదశి రోజున విశ్వామిత్ర మహర్షి ఆయన తపస్సులో కూర్చున్నప్పుడు ఈ మంత్రం ఈ విశ్వం నుంచి ఆయన ద్వారా భూమి మీదకి ఉపదేశింపబడింది. ఆయన ద్వారా. అంతేగాని విశ్వామిత్ర మహర్షి దీన్ని ఒట్టిగా ఊహించి రాయలేదు. అంటే విశ్వం నుంచి ఆయన యొక్క ఫ్రీక్వెన్సీ, ఆ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఆయన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ను బట్టి ఆయన ఈ మంత్రానికి కనెక్ట్ అవ్వగలిగారు. అప్పుడు ఆయన ద్వారా భూమి మీదకి ఈ మంత్రం అందించబడింది. ఈ మంత్రాన్ని ఉపాసించడం వలన మనకి చాలా బ్రహ్మ జ్ఞానాన్ని కలుగుతుంది. కాబట్టి ఇది మనకి చాలా అదృష్టం. ఆ మహర్షికి మనం మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం.
తర్వాత ఆది శంకరాచార్యుల వారు కూడా గాయత్రిని అనంత శక్తి రూపంగా కొలిసి ఆయన సిద్ధి పొందారు. గాయత్రిని ఆది శంకరాచార్యుల వారు కూడాను ఉపాసించారు. ఆయన తల్లిని అనంత శక్తిగా ఉపాసించారు. అట్లాగే మనకి దసరా నవరాత్రులప్పుడు కూడాను తల్లికి అలంకారాలు రోజు ఒక అలంకారం చేసినప్పుడు గాయత్రి అలంకారాన్ని కూడా మనం చేస్తామన్నమాట. ఎందుకంటే ఈ తల్లి యొక్క విశిష్టత అది. ఎందుకంటే మహాశక్తి శక్తి కనుక ఆ శక్తి స్వరూపిణికి ఈ గాయత్రి తల్లి అలంకారాన్ని కూడా మనం చేస్తాము. తర్వాత గాయత్రి తల్లికి ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు ఉంటారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లాగే గాయత్రి మంత్రాన్ని యొక్క 4 వేదాల యొక్క సారాన్ని గాయత్రి మంత్రంలో పొందుపరిచారు. మనం ఎప్పుడైతే గనక ఓం భూర్భువస్వః సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని ఎప్పుడైతే గనక ఈ మంత్రాన్ని పఠిస్తామో 4 వేదాలకిలో సంబంధించినటువంటి శక్తిని, జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా పొందగలుగుతాం. తల్లి హంసవాహినిగా ఉంటారు. హంస అంటే మనకు తెలుసు, చాలా విశిష్టమైనటువంటి పక్షి. పాలు నీళ్లు కలిపి హంస ముందు గనక మనం పెడితే హంస కేవలం పాలను మాత్రమే తీసుకొని నీళ్లను వదిలేస్తుంది. అంటే ఏంటి? మంచి చెడ్డ అన్ని విషయాలు కలగలిసి మన ముందు ఉన్నప్పుడు మనం ఈ గాయత్రి మాత యొక్క అనుగ్రహంతో బ్రహ్మ జ్ఞానాన్ని పొందితే హంసలాగా మంచిని మాత్రమే గ్రహించి చెడ్డ విషయాల్ని మనం వదిలేస్తామన్నమాట. అట్లాగే ప్రతి దేవీ దేవతలకు కూడాను 3 పాదాలతో ఉన్నటువంటి గాయత్రి ఉంటుంది. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అంటే 3 పాదాలు ఉన్నాయి ఈ గాయత్రికి. అట్లాగే కాచాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని చెప్పాం. అంటే ప్రతి దేవీ దేవతలకు కూడాను 3 పాదాలతో ఉన్నటువంటి గాయత్రి మంత్రం ఉంటుంది. ఆ గాయత్రి మంత్రాన్ని ఉపాసించడం వలన ఆ దేవతల యొక్క ఎనర్జీ మొత్తం దాంట్లోనే పొందుపరిచి ఉంటుంది కనుక మనకి అది ఆ శక్తిని, జ్ఞానాన్ని మనం సంపూర్ణంగా పొందగలుగుతాము. తర్వాత మనం చెప్పుకున్నాం ఓం భూర్భువస్వః అంటే భూర్ అంటే మూలాధారని సక్రియం చేస్తుంది. తర్వాత భువః అంటే స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. అట్లాగే స్వాహ అంటే మణిపుర చక్రాన్ని. మణిపుర చక్ర అనేది అగ్నితత్వానికి సంబంధించింది. అగ్నిదేవుని యొక్క భార్య పేరు కూడా స్వాహ, స్వాహాదేవి. అయితే మనము ఏదైనా కానీ హోమం చేస్తున్నప్పుడు అగ్నిగుండంలో హవిసుల్ని సమర్పించే ప్రతిసారి కూడా స్వాహ స్వాహ అని అంటాం. అంటే స్వాహ అన్నప్పుడు మనకి మణిపుర చక్ర మీద ఆ స్ట్రెస్ పడి ఆ మణిపుర చక్ర యాక్టివేట్ అవుతుంది. మణిపుర చక్ర అంటే మన యొక్క శక్తిని, జ్ఞానం మొత్తము కూడాను మనకి ఆ నాభిలోనే నిబిడీకృతం అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, జ్ఞానం కానీ, కృత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యఫలము అంతా కూడాను మనకి ఆ నాభి దగ్గరే ఉంటుంది. దానికి అధిదేవత మనం బృహస్పతి, తారామాత అని కూడా చెప్పుకుంటాం అనమాట. అందుకనే మనం ఏదైనా కానీ ఒకళ్ళు పుణ్యం చేసుకుని అంత హ్యాపీ లైఫ్ లో ఉంటే వాడు బొడ్డున మూట కట్టుకుని పుట్టాడని చెప్పి అంటారు. అంటే బొడ్డున మూట కట్టడం అంటే వాళ్ళు కృత జన్మలో చేసిన పుణ్యాన్ని అక్కడ పెట్టుకుని తెచ్చుకున్నారు. అంటే మనకి మనం చేసిన ప్రతి పుణ్యకార్యము కూడా మనకి నాభిలో నిబిడీకృతమై ఉంటుంది. అందుకనే మనం చూస్తాం ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేటప్పుడు కూడాను మనకి బొడ్డు దగ్గరే బియ్యము, వెండి, బంగారము ఇవన్నీ గంధపు చెక్క కూడా పోసి వడి బియ్యం అని చెప్పని అక్కడ కడతారు. ఎందుకంటే ఆ మణిపుర చక్ర యాక్టివేషన్ అవటం కోసం. ఆవిడ పుణ్యవతిగా ఉండి ఏ గృహంలో అయితే గనక అడుగు పెడుతుందో ఆ గృహంలో ధనధాన్యానికి ఎలాంటి లోటు లేకుండా చక్కగా తన భర్త బిడ్డలతో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండటం కోసమే. అట్లాగే స్వాహ అనేటటువంటి ఈ బీజాక్షరంలో ఎంతో విశిష్టత ఉంది. తర్వాత మనం ఆజ్ఞా చక్ర మీదకి ఇది నేరుగా అయితే గనక వెళ్ళదు. ఇది చేసిన తర్వాత మనకి ఒక్కొక్క చక్ర యాక్టివేషన్ అవుతా ఆజ్ఞా చక్రాన్ని, క్రౌన్ చక్రాన్ని ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలుగుతాం. అప్పుడు సంపూర్ణమైనటువంటి శక్తిని, జ్ఞానవంతులుగా మనం తయారవుతాం. అందుకనే గాయత్రిని ఎవరైతే గనక ఉపనయనం చేసినప్పుడు వాళ్ళకి ఉపదేశిస్తారో
త్రిసంధ్యల్లోనూ గాయత్రిని చెప్పుకున్న వాళ్ళకి అసలు ఎలాంటి తిరుగు కూడా ఉండదు. వాళ్ళ మాటే మంత్రం అవుతుంది. వాళ్ళు ఏదంటారో అది తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే గాయత్రి మాత విశుద్ధ చక్రానికి కూడా అది దేవత. ఎవరైనా తరచూ అబద్ధాలు ఆడితే గనక గాయత్రి తల్లి యొక్క ఆశీర్వచనాన్ని వాళ్ళు పొందలేరు. ఆ చక్ర యాక్టివేషన్ లోకి ఉండదు. చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు లాపిస్ లజూలి అని బ్లూ కలర్ లోనే ఉంటుంది. మన థ్రోట్ చక్ర కూడా బ్లూ కలర్ లోనే ఉంటుంది. ఆ మాలని ధరించి ఈ తల్లి యొక్క మంత్రాన్ని, ఓం భూర్భువ స్వహ అనే మంత్రాన్ని మనం వీలైనన్ని సార్లు, అంటే ఫస్ట్ లో కనీసం 108 టైమ్స్, వీలైతే దేవదారు మాల పట్టుకుని గనక మనం ఆ ధ్యానం చేయటం వలన త్వరగా మంత్రాన్ని సిద్ధి పొందగలుగుతాం. లాపిస్ లజూల్ని ధరించి తర్వాత గాయత్రి మంత్రాన్ని దేవదారు మాలనిగా పట్టుకొని గనక చేస్తే మనకి ఎవరికైతే గనక తరచూ థ్రోట్ కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయో, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళందరికీ కూడాను దాని నుంచి రిలాక్సేషన్ పొందుతారు ఆ తల్లి యొక్క అనుగ్రహంతో. అయితే మనం గాయత్రి మంత్రాన్ని ఎప్పుడు కూడాను ఒత్తు గాని దీర్ఘం గాని పొల్లు గాని తప్పుగా చెప్పకూడదు. మనం గురుముఖంగా కొంచెం నేర్చుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకుంటే మనకి బాగా ఈ మంత్రం ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ఈరోజు మనం దేవఋషి అయినటువంటి నారద మహర్షి, తర్వాత విద్యారణ్య మహర్షి, తంబుర మహర్షి, మహాదేవుల వారి యొక్క అనుగ్రహంతో, మహావతార్ బాబాజీ, నాగలక్ష్మి అక్క సహాయంతో ఈ అమ్మన యొక్క గాయత్రి మాత యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని కూడా మనం సంపూర్ణంగా మన అణువణువు పరమాణువుల్లోకి తీసుకుందాం. మనం కూడా బ్రహ్మ జ్ఞానాన్ని పొందటం కోసం మన లైఫ్ ఆఫ్ పర్పస్ ఏంటో తెలుసుకొని ఈ జన్మలోనే మన ఆత్మ, మన అంశాత్మ పూర్ణాత్మగా మారటానికి, మనం పూర్తిగా ఎన్లైట్ అయ్యటానికి మన పంచకోశాల్లోకి, పంచకోశాలంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్లోకి, అలాగే మన 7 బాడీస్ లోకి, అంటే ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, ఎథరిక్ బాడీ, మెంటల్ బాడీ, క్యాజువల్ బాడీ, డైమండ్ బాడీ, సెలెస్టైల్ బాడీ, అట్లాగే 2,72,000 నాడుల్లోకి 194వ చక్ర లెవెల్ నుంచి ఈ తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనం అణువణువు పరమాణువుల్లోకి మనం సంపూర్ణంగా తీసుకొని మన పాదాల్లో మధ్యలో ఉన్నటువంటి ఆరా చక్రాలోకి, అక్కడి నుంచి కూడా ఇంకా కింద ఉన్నటువంటి స్టార్ చక్రాలోకి కూడా ఈ తల్లి యొక్క శక్తిని, జ్ఞానాన్ని సంపూర్ణంగా పొంది మనము కూడాను బ్రహ్మ జ్ఞానాన్ని పొందుదాం. ఇప్పుడు తల్లి యొక్క మంత్రాంతో మనము మెడిటేషన్ చేద్దాం. నెమ్మదిగా వేళ్లలో వేలు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేయండి, కళ్ళ జోడుంటే తీసేసి నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఒక 3 సార్లు ఓంకారం చెప్పుకొని మన చక్రాస్ అన్ని యాక్టివేట్ చేసుకొని ఈ ధ్యానం మొదలు పెడదాం. ఓం 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 భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्सुवः
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ధియో యో నః ప్రచోదయాత్. నెమ్మదిగా చేతి వేళ్ళు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఎవరైనా ఇంకా ఈ ఎనర్జీకి కనెక్ట్ అయి తీసుకుంటా అంటే కొంచెం ఇంకొక నిమిషం ఆగి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ రేస్ చేసుకోండి. సో డైలీ మనం మంత్రోచ్చారణే కాకుండా ఎప్పుడైతే మంత్రోచ్చారణ చేస్తామో ఆ తర్వాత ఒక్క 5 to 10 minutes కనుక మనం ఇలాగే ధ్యానం చేస్తే, సో మనమే ఏదైతే మంత్రాన్ని
పఠించామో దాని యొక్క శక్తిని మనం రిలీజ్ చేసామో మళ్ళీ తిరిగి బాడీలోకి మనము అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. సో మంత్రం చదివి అక్కడి నుంచి ఇమీడియట్ గా లెగిసి వెళ్ళిపోతే ఆ మంత్రం పవర్ అనేది మనం తీసుకోలేకపోతాం. సెకండ్ పాయింట్, ఎప్పుడైనా సరే మనం మంత్ర జపం చేసేటప్పుడు ఎవరైనా కంపల్సరీగా స్ఫటికమాల, ఓకే, క్రిస్టల్ మాల, స్ఫటికమాల యూజ్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, మీరు ఎప్పుడే చాలా మంది పూజారి గారిని కానీ పంతులు గారిని కానీ ఎంతో మందిని చూసుంటారు. ఒరిజినల్ స్ఫటిక జపమాల అది ఈ రోజు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి అందరూ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు మంత్ర జపం చేసినప్పుడు ఏదైతే ఒక జపమాల మీద ఇలా మీరు ఫింగర్ వేసి మీరు మంత్ర పఠనం చేస్తున్నారో, సో ఇక్కడ మీకున్న మైనర్ చక్రాస్ లో నుండి ఆ క్రిస్టల్ యొక్క ఎనర్జీ తీసుకుంటున్నారు, ప్లస్ మీరు చెప్పిన మంత్రం యొక్క ఎనర్జీని ఆ క్రిస్టల్ కూడా తీసుకుంటుంది. సో మళ్ళీ ఆ జపమాలని మన మెడలో వేసుకుంటే 4 hours నుంచి 6 hours దాకా, ఓకే, ఆ ఎనర్జీ మనతో పాటే ఉండి మన బాడీలో ఉన్న సెల్స్ ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఒక్కసారి 108 సార్లు గనక మనం ఒక జపమాల, ఒరిజినల్ ప్యూర్ స్ఫటిక జపమాలను తీసుకొని జపం చేసుకుంటే అది మళ్ళీ తిరిగి మనం మెళ్ళ వేసుకుంటే మనకి 4 గంటల నుంచి 6 గంటల వరకు అదే ఎనర్జీలో కణము కూడా ఆ శక్తిని తీసుకోవటం అనేది జరుగుతుంది అనమాట. అండ్ మన ఇంట్లో ఎవరైనా హెల్త్ బాగోకపోయినా, లేదు ఏదైనా గ్రహానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లంతో కానీ, బిజినెస్ కానీ, ఫైనాన్స్ కానీ, చదువుకోవటం కానీ అలా ఫేస్ చేస్తున్నప్పుడు, ఓకే, వాళ్ళు సొంతంగా ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయకపోతే మీరు కూడా జపమాలను తీసుకొని ఆ గ్రహానికి సంబంధించి కానీ, లేదా హెల్త్ బాగోకపోతే మహామృత్యుంజయ మంత్రం కానీ అట్లా జపం చేసి, ఓకే, ఎయిర్ టైట్ కంటైనర్ లో మాలను ఉంచి వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 hours 3 hours వేసుకుంటానికి ఇవ్వచ్చు. ఓకే, సో అలా కూడా వాళ్ళు ఆ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసి తీసుకోవటం జరుగుతుంది. ఓకే, జపమాల ఎవరైతే ధరిస్తారో వాళ్లే ధరించాలి, మళ్ళీ ఒక మాలని వేరే వేరే వాళ్ళు ధరించకూడదు. ఒకసారి మనం ఎవరైతే ఒంటి మీద పెట్టుకుంటామో అది వాళ్ళకే, మళ్ళీ అది పట్టుకుని ఇంకొకళ్ళు ధ్యానం చేయటం, ఇంకొకళ్ళు ధరించడం అది చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, హలో శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం అమ్మగారు. నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, మీకు ఆల్రెడీ కొన్ని లిస్ట్ చెప్పాను నాకు ఏం కావాలనేది. దాంట్లో ఇది కూడా మేడం గారు చెప్పినట్టు ఈ క్రిస్టల్ కూడా యాడ్ చేసి పంపించండి ప్లీజ్. అట్లాగేనండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ప్రసన్న గారు, యా చెప్పండి ప్రసన్న గారు. సింధు గారు చెప్పండి. నమస్తే మేడం, నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈ సాధన చెయ్యాలి అంటే రోజు చెయ్యాలా, అంటే ఎలాగా అనేసి? అంటే లేడీస్ అయితేనమ్మా 7 days పీరియడ్స్ అప్పుడు చేయకూడదు, తర్వాత కంటిన్యూ చేయొచ్చు. ఓకే, అంటే మార్నింగ్ ఎప్పుడైనా వీలైతే మార్నింగ్ టైం చెయ్యండి, లేదు ఏదైనా 3 సంధ్యల్లో ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఉదయం సంధ్యా సమయం ఉంటది, మధ్యాహ్నం సంధ్యంలో కానీ సాయం సంధ్యలో కానీ ఎప్పుడైనా సరే సంధ్యా సమయాల్లో మనం చేసుకోవచ్చు. అదే చెప్పాం కదా, ఉదయం గాయత్రి గాను, మధ్యాహ్నం సావిత్రి గాను, సాయంత్రం సరస్వతి గాను ఈ తల్లి మనకి ఆవిడ యొక్క ఎనర్జీని పాస్ చేస్తారనమాట. ఈ సంధ్యా సమయాల్లో చెయ్యాలి. అందుకనే మనం సంధ్య వార్చుకుంటున్నారు అని అనుకుంటాను చూసారా, ఆ సంధ్య వార్చడం అంటే ఇట్లాగా చేసి మన మెరిడియన్ పాయింట్స్ అన్నిటినీ కూడాను ఎబోక్ చేసుకొని ఈ గాయత్రి మంత్రాన్ని చెప్పుకోవటం వలన వాళ్ళల్లో అంతులేని దివ్య శక్తి వస్తుంది. ఎవరైనా ఇతరులకి దీవించటం కానీ లేకపోతే శపించటం కానీ చేస్తే అది ఫలిస్తుంది అనమాట. ఓకే ఓకే. దీపిక గారు చెప్పండి.
యా థ్యాంక్ యూ అండి సిరి గారు అండ్ స్వరూపరాణి గారు. అది నాకు ఇంట్లో మనకి మీది కరుంగలి మాల అది చూసాను, మళ్ళీ బ్లాక్ ఒబ్సిడియన్ అని కూడా చూసాను. మనకు పాజిటివ్ ఎనర్జీ ఇంకా మంచిగా రావాలంటే ఏం చేయాలండి ఇంట్లో? అంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి, ఇంటి యొక్క పరిస్థితిని బట్టి 4-5 రకాలు ఉంటాయండి. మనం పర్సనల్ గా చెక్ చేసుకొని ఏది మ్యాచ్ అయితే అది మనం పెట్టుకోవటం వలన నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కట్ అయ్యి మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ గృహంలో నివసించే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకే. హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ అంటే గనక ఒకటి సెలనైట్. ఓకే, సెలనైట్ 1 kg 1.5 kg అట్లాగా రా స్టోన్ ని మనము ఇంట్లో పెట్టుకుంటామండి. పాజిటివ్ ఎనర్జీ అంటే అదే. ఓకే, 2 నెగిటివ్ ఎనర్జీని కట్ చేయాలి అనుకుంటే గనక బ్లాక్ త్రుమిన్ బ్లాక్ ఆబ్సిడియన్ వాడతాం. ఓకే, సో పాజిటివ్ ఎనర్జీ పిలవడం అనేది ఒక పద్ధతి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని రిమూవ్ చేయడం అనేది ఒకటి పద్ధతి. అది ఓకే ఓకే మేక్ సెన్స్. ఓకే, అయితే ఇప్పుడు ఈ గాయత్రి చాంటింగ్ రోజు చేయమంటారండి? చేయొచ్చండి, ఓకే. చేయొచ్చు. కొంతమంది ఈ- ఏంటంటే మ్మ్. స్త్రీలు గాయత్రి మంత్రాన్ని జపించకూడదని చెప్తారు, కానీ అసలు వేదమాత గాయత్రి తల్లి మరి స్త్రీనే కదా. మరి Yeah. మనం అంటే దీని మీద కూడా రకరకాల వాదనలు ఉన్నాయి, అవును. కానీ అంటే పెద్దవాళ్ళు పర్ఫెక్ట్ చెప్పొచ్చు. గా జపించాలి. 2 డేట్ టైమ్ లో 7 days మనం కంప్లీట్ గా క్లియర్ గా ఉండాలి. అది అండ్ మనం మార్నింగ్ లేచిన తర్వాత హెడ్ బాత్ చేసి ఏదైనా ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంట్లో మనం సంసార జీవితంలో ఉన్నప్పుడు కానీ మార్నింగ్ లేచి మనం నీట్ గా హెడ్ బాత్ చేసి బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసుకొని నీట్ అండ్ క్లీన్ గా ఈ మంత్ర జపం చేయాలి అనేది మెయిన్ మోటివ్ అన్నమాట. సో ఆ నీట్నెస్ ని క్లీన్నెస్ ని మెయింటైన్ చేయలేకపోతే, ఓకే, అన్ని బీజ అక్షరాలు కాబట్టి దాన్ని లేడీస్ ని అవాయిడ్ చేయించారు. అది సో ఆ మనం పర్ఫెక్షన్ కంపల్సరీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. స్నానం చేసిన తర్వాతే గాయత్రిని చెయ్యాలమ్మా. మిగిలిన అయితే అంత ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం బ్రహ్మ గాయత్రి చేసాం ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు, దాని జస్ట్ మనం బ్రష్ చేసుకుని కూర్చున్నా Yeah. సరిపోతుంది. కానీ ఇది గాయత్రి తల్లిది మాత్రం కంపల్సరిగా మనం స్నానం చేసే శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకొని మనం కూర్చునే ప్లేస్ని కూడా శుద్ధిగా ఉందా లేదా చూసుకొని, వీలైతే కొంచెం అక్కడ కర్పూరం చితిపి వేసుకొని అప్పుడు అక్కడ కూర్చొని చేయటం వలన మనకి పూర్తిగా ఉపయోగం ఉంటుంది. ఆసనం కూడా చాలా ఇంపార్టెంట్. అది ఏది కూడా మైల్ క్లాత్ కానీ అలాంటివి కానీ వేసుకోకుండా మంచి న్యూ క్లాత్ వేసుకొని కూర్చుంటాం. అండ్ గాయత్రి మంత్ర జపం చేసేటప్పుడు ఏది కూడా బ్లాక్ వాడం, మాక్సిమం ఎల్లోని వాడతాం. బ్లూ కూడా, ఓకే ఓకే బ్లూ వాడచ్చు, ఎల్లో వాడచ్చు. బ్లూ అండ్ ఎల్లో. ఓకే. ఎస్ అండి. ఎందుకంటే తల్లి విశుద్ధ చక్ర కదా, విశుద్ధ చక్ర బ్లూ కలర్. తల్లి ఎక్కువగా కనుక ఎవరైతే అబద్ధాలు ఆడతారో వాళ్ళకి గాయత్రి తల్లి యొక్క అనుగ్రహం రాదు. ఎందుకంటే వాళ్ళు విశుద్ధ చక్రాన్ని యాక్టివేషన్ ని పొందలేరు అనమాట. తరచూ అబద్ధాలు, అవసరం ఉన్నా లేకపోయినా చాలా మామూలు విషయాలకు కూడా రొటీన్ గా అబద్ధాలు ఆడేస్తా ఉంటారు. వాళ్ళు గాయత్రి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందలేరు. ఎవరైతే గనక మనం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండి అనవసరంగా అబద్ధాలు ఆడటం కానీ, ఇతరుల్ని మన నోటిని ఉపయోగించి వాళ్ళ మనసు బాధపడేలాగా దూషించటము, హట్టు చేయటము చేయకుండా ఉండి గాయత్రిని గనక జపిస్తే, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి ఇతరుల్ని గనక దీవిస్తే ఆ దీవిని వాళ్ళు అందుకుంటారు. వాళ్ళకి బాధ కలిగించి శపించితే ఆ శాపాన్నే పొందుతారు. అది ఓకే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ ఈ వీడియో మళ్ళీ మీకు లింక్ వస్తుంది. ఓకే, గ్రూప్ లో. సో అక్కడ నుంచి మీరు మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్లిస్ట్ లో ఉంది. రేపు మార్నింగ్ ఆఫ్టర్ 12 o'clock ఇట్ విల్ బి అవైలబుల్. యా, రామకృష్ణ గారు ఎవరు? యా, రమాదేవి గారు చెప్పండి. మేడం, నాకు ఈ సెషన్ ని మీరు నేను యాక్చువల్లీ వినలేదు. నేను లాస్ట్ ఇప్పుడే వచ్చాను, నేను ఇప్పుడే చూసాను ఈ లింక్. అసలు అంటే నేను కూడా ఇది కొనుక్కున్నాను, తాబేలుది క్రిస్టల్ ఉంది కదా, అది పర్చేస్ చేశాను. ప్లస్ మర్కబాద్ తీసుకున్నాను అనమాట. అది చిన్నది ఉంటది కదా, 8 ఫేస్ ఐ థింక్ 1500 మ్యామ్ మర్కబాది. అది తీసుకున్నప్పుడు చెప్పారు ఇట్లా గురువు గాయత్రి మంత్రం చేసుకుంటే మంచిది అని. సో యాక్చువల్లీ నేను ఈ సెషన్ మిస్ అయ్యాను. నాకు ఇది లింక్ దొరుకుతుందా మేడం? లింక్ వస్తుంది. నేను లింక్ పంపిస్తాను. యూట్యూబ్ లో వస్తుందిలేమ్మా. అది పెట్టుకొని మీరు ఛానల్ ప్రాక్టీస్ నేమ్ చేయొచ్చు. మేడం, ఛానల్ నేమ్ మేడం
ఇది క్రిస్టల్ ఎంపైర్ హిందీ అండి. అండ్ ఓకే బాలమురుగన్ 2 ఛానల్స్ లోను వస్తే రేపు రెండు మార్నింగ్ ఛానల్స్ లోనే వస్తాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదే ఆ డౌట్ అడగడానికే నేను హ్యాండ్ రైస్ చేశాను. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఫ్రెండ్స్, లెట్స్ కంప్లీట్ ద క్లాస్ అండ్ గుడ్ నైట్. అండ్ క్రిస్టల్ ఎంపైర్, పిరమిడ్ క్రిస్టల్ ఎంపైర్ ఛానల్లో చాలా పోడ్కాస్ట్ ఉన్నాయి. మమ్మీ నాయి వాస్తుకి రిలేటెడ్, ఓకే, అండ్ ఆస్ట్రాలజీకి రిలేటెడ్. ఓకే, సో యూ కెన్ వాచ్ ఇన్ పిరమిడ్ క్రిస్టల్ ఎంపైర్, ఓకే, యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, డివైన్ పవర్, నమస్కారం.